వార్తలను సమర్పిస్తున్న వారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్త సుందరమైన అమ్మవారి ఆలయాలు, కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులు, కిక్కిరిసిన గంగానమ్మ వాసవిమాత ఆలయాలు. వివిధ కేసుల్లో చోరీలకు పాల్పడిన 3 దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3,50,000 రూపాయల సొత్తు స్వాధీనం. జంగారెడ్డిగూడెంలో ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. శివైక్యం చెందిన బీజేపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణమూర్తి ఘన నివాళులర్పించిన నాయకులు, ప్రజలు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పండిత పురోహితులు జంగారెడ్డిగూడెంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మ పాహిమామంటూ భక్తులు అమ్మవార్లను కొలుస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం భక్త సుందరమైంది. నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు శ్రీ మహాచండీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించారు. క్యూ లైన్ లో నిలబడి గ్రామదేవత గంగానమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. నడింపల్లి సతీష్ దంపతులు, నడింపల్లి వంశీ దంపతులు, కొంకిమల్ల కిషోర్ దంపతులు, బచ్చు వెంకటేశ్వరరావు దంపతులు, వసంత్ కుమార్ దంపతులు, మేడిచెర్ల రవి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారి ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు, ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. వెల్టెక్ స్టైలిస్ట్ కేబీ స్వామి, సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి పూజా విశేషాల గురించి మాట్లాడారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీ గంగానమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ, అలాగే సామూహిక పూజా కార్యక్రమాలు, శాంతి హోమ కార్యక్రమాలు భక్తి ప్రపక్తులతోటి జరుపుకున్నారు. భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. మహాచండీ దేవిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు ఉదయం 7:30 పూజా సామాగ్రి అంతా కూడా తెచ్చుకొని, ఈ పూజా సామాగ్రి తెచ్చుకుని పూజా కార్యక్రమం జరిపించుకోవచ్చు. జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. బ్రహ్మశ్రీ ఈరంకి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ నేతృత్వంలో పండిత పురోహితులు కిరణ్, ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ పూజలు చేస్తున్నారు. కాత్యాయని అవతారంలో భక్తులకు వాసవిమాత దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన మహంకాళి రామ్మోహన్ రావు దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. శ్రీనివాస క్లాత్ షోరూం నిర్వాహకులు అమ్మవారికి చీరను బహుకరించారు. భాస్కర్ ట్రావెల్స్ ఇమ్మడి రమేష్ ప్రసాద వితరణకు సహకరించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం తెలిపారు. కుంకుమ పూజల్లో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేసనపల్లి కిరణ్, చేమకుర్తి సతీష్, ఏలూరి ప్రవీణ్ కుమార్, గుల్లపూడి కామరాజు, ఆర్కే రెడ్డి, ఉప్పల శ్రీనివాసరావు, తమ్మన కోటేశ్వరరావు, బొడ్డు సత్యనారాయణ, ఏలూరి సతీష్, తమ్మన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 5వ రోజుగా అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శిస్తున్నారు. రేపు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శిస్తారు. ఈరోజు మహంకాళి రామ్మోహన్ రావు, భానుమతి దంపతులు పూజలోకి కూర్చోవడం జరిగినది. చీరను శ్రీనివాస షాపింగ్ వారు సమర్పించారు. ప్రసాదం ఇమ్మడి రమేష్ దంపతులు సమర్పించారు. వారికి అమ్మవారి కృప ఎల్లడూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయి కాబట్టి 50 మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిన కోరుతున్నాం. జై జయ వాసవి. ఈ రోజున మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి 5వ అవతారం అయిన కాత్యాయని దేవిక ప్రజలందరికీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి దయకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అవతారం ఇస్తున్నారు. ఆ రోజున ఉదయం నుంచి
అమ్మవారికి 1,00,000 పుష్పార్చన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి కృపకు పాత్ర. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు. మహాచండీ అమ్మవారి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వందనపు నాగాపల్రాజు దంపతులు, జల్లిపల్లి శివకృష్ణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. మార్వాడీలతో పాటు భక్తులు దాండియా ఆడారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. మరకత శివలింగానికి అభిషేకాలు చేశారు. లక్కీ డిప్ లో గెలుపొందిన విజేతకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ఎర్రంశెట్టి ఉదయ్ కుమార్, గుడిమెట్ల యుగంధర్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, పరిపూర్ణ, ఎర్రం గీత తదితరులు పాల్గొన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణః దీపేన హరతుమే పాపం తస్మై సర్వాత్మనే నమో నమః. దీప అధిష్ట దేవత ఆభ్యో నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కార సమర్పయామి. కలగదున దీపరాజు దగ్గర అక్కల పూజ దగ్గర వేసి నమస్కారం చేసి అలా వేసేసి దీపాధిష్టాన దేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ముందుగా ఈసారి భగవాన్ సేవ చేసుకుని 3 సార్లు నీళ్ళు సంకల్పం లోపల తీసుకున్న తర్వాత అలాగే ఆడవాళ్ళు కూడా చేయాలి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాల అమ్మవారి దసరా ఉత్సవాలలో భాగంగా అన్నపూర్ణ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో పూజలు చేశారు. శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారి విశేషాన్ని గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ భక్తులకు వివరించారు. మహంకాళి రంగాప్రసాద్, లక్ష్మి దంపతులు, బియ్యపు నరేష్, గౌతమి దంపతులు అమ్మవారి ప్రసాదాలకు, పుష్పాలంకరణకు సహకరించారు. మాధవి క్లాత్ షోరూం కానూరి శ్రీనివాసరావు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. న్యూ రవి స్వీట్స్ అధినేత ఈదుపల్లి అప్పారావు 49 కేజీల డ్రై ఫ్రూట్ లడ్డూను అమ్మవారికి సమర్పించారు. శ్రీఫలములతో ప్రత్యేక పూజలు చేశారు. 6వ రోజు మంగళవారం సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. పసుమర్తి సాయి కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. జై నౌకాంబిక, జై జై నౌకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరిగేటువంటి శరన్నవరాత్రి వేడుకల్లో ప్రతి సంవత్సరం జంగారెడ్డిగూడానికి చెందినటువంటి న్యూ రవి స్వీట్స్ అధినేత ఇదుపల్లి అప్పారావు గారు వారి కుటుంబం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి సంతోషంగా డ్రై ఫ్రూట్ లడ్డు 49 కేజీ లడ్డూని సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధికి ఈ రోజున ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సభక్తిపూర్వకంగా వారి కుటుంబం అంతా కూడా సమర్పించుకోవడం జరిగింది. ప్రధానంగా లడ్డు ఆకారంలోనే చండీ మాత, పరమేశ్వరుడు, ఆ రకంగా దేవీ దేవతల యొక్క రూపాలన్నింటినీ కూడా లడ్డు చుట్టూ కూడా ఏర్పాటు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా మనసు పెట్టే తప్ప ఆ రూపాలను తేలం. ఆ రకంగా వాళ్ళ భక్తికి అమ్మవారు ఆ యొక్క పరవశించినట్టుగా ఉంది ఆ లడ్డు చూస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ రోజున వారి కుటుంబానికి నూకాలమ్మ సన్నిధిలో సమర్పించిన నేపథ్యంలో ఆలయంకి ప్రత్యేకంగా వారికి దర్శన, అదేవిధంగా అమ్మవారి యొక్క శేషవస్త్ర బహుకరణ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో ఎంతో మంది దాతలు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యం అయితే తనకున్నటువంటి వ్యాపారం నుంచి అమ్మవారికి ఏదైనా చేయాలన్నట్టు తలంపై అప్పారావు గారిని ప్రేరేపించడం, ప్రతి సంవత్సరం ఈ లడ్డూని అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. వారికి మరింత శక్తిని నూకాలం ప్రసాదించి వ్యాపారంలో మరింత ఉన్నతిని
అందించాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ ప్రార్థిస్తాం. శ్రీమాత్రే నమః. జై నౌకాలమ్మ, జై నౌకాలమ్మ, జై నౌకాలమ్మ. జరిగింది. ప్రాతకాలం నుంచి అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చనలు, శ్రీ సూక్త విధానంగా విశేష పూజాది కార్యక్రమాలు, స్త్రీమూర్తులచే లక్ష్మీప్రదమైనటువంటి శ్రీఫలముతో విశేషమైనటువంటి అర్చన, కుంకుమార్చన కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా రేపు నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో నూకాలమ్మ అమ్మవారిని శరన్నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారికి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారికి నీల సరస్వతి అవతారమైనటువంటి విశేష అవతారాన్ని అమ్మవారికి అలంకారం చేయడం జరుగుతుంది. తదనంతరం వేకువజాము నుంచే అమ్మవారికి విశేష పూజలు, అమ్మవారి యొక్క సన్నిధానంలో విద్యార్థిని విద్యార్థులు స్త్రీమూర్తులచే విశేషమైనటువంటి సరస్వతి పూజాది కార్యక్రమాలంతా కూడా ఆలయ కమిటీ వారు ఉదయం 9 గంటల నుండి ఆలయంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క సదావకాశాన్ని భక్తులంతా కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కాగలరని కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. చామికర ఫోటో స్టూడియో అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మాధవి కంప్యూటరీ ఎంబ్రాయిడరీ టైలరింగ్ డిజైన్ సెంటర్ అధినేత మాధురి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. లలితాదేవి అవతారంలో ముత్యాలమ్మ తల్లి దర్శనమిచ్చారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 8, 9వ తేదీలలో ఆలయంలో నిర్వహించే విశేష పూజాది కైంకర్యాల గురించి ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ వివరించారు. బుధవారం నిర్వహించే సరస్వతి పూజల్లో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉభయదారులుగా వ్యవహరించిన బాలసుబ్రహ్మణ్యం, మాధురి దంపతులను అమ్మవారి వస్త్రంతో చిత్రపటంతో బవరిశెట్టి మురళీకృష్ణ సత్కరించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణ, ధనకుమార్ మాట్లాడారు. శ్రీమాత్రే నమః. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. మన జంగారెడ్డిగూడెం అలాగే చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడికి వేయించేసి భక్తులందరూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఈ గుడి చైర్మన్ గారు బవరిశెట్టి మురళి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి నిజంగా చెప్పాలంటే ఆయన చాలా కష్టపడుతున్నాడు ఈ గుడి గురించి. ఒక వ్యక్తే నేనే ఉన్నానని చెప్పి అతను ఈ దేవస్థానం మీటింగ్ కూడా చేయడం జరుగుతుంది. చాలాసార్లు మేము వింటున్నాం, చూస్తున్నాం. కావున భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుచున్నాను. భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం పూర్వపు అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణ రాత్రి శివైక్యం చెందారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలలో ఆయన అనేక సేవలు అందజేశారు. ఆయన మృతదేహాన్ని పలువురు సందర్శించారు. ఆయన భౌతిక కాయానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాధాకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719.
వెల్కమ్ బ్యాక్. కామవరపుకోటలో కొత్తూరులో ఉన్న ఆర్సీఎం చర్చ్ లో జరుగుతున్న మేరీమాత ఉత్సవాల్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. చర్చ్ ఫాదర్స్ శాలువాతో ఆయనను సత్కరించారు. ప్రార్థనలలో పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీపై చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేశారని వెల్లడించారు. గవర్నమెంట్ ఏదైతే పాలసీని రిలీజ్ చేసిందో ఎక్సైజ్ లిక్కర్ విషయంలో చాలా మంచి పాలసీ అది. ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చే పాలసీ అది. చింతలపూడి మరి లిక్కర్ విషయంలో షాప్స్ విషయంలో నేను అందరినీ కూడా మరి ఆన్లైన్లో ఎవరు వేస్తున్నారో వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైతే వేయాలనుకుంటున్నారో ఫ్రీగా వేసుకోండి, ఫ్రీగా బిజినెస్ చేసుకోండి. సో ఎటువంటి ఇబ్బందులు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఈ లిక్కర్ సంబంధించి ఉండదు. మరి మీరు హ్యాపీగా ఆన్లైన్ వేసుకోండి, మరి హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, చింతలపూడిని కూడా డెవలప్ చేయండి. సో నేను పాలసీని స్వాగతిస్తున్నాను. ఎవరైతే మరి ఈ యొక్క టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో చింతలపూడి ఎప్పుడు కూడా బిజినెస్కి ఓపెన్గా ఉంటుంది, మరి ఇన్వెస్టర్స్ కూడా ఓపెన్గా ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో హ్యాపీగా వేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. థ్యాంక్ యూ. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం తక్షణమే నిలుపుదల చేయాలని, కేంద్రం పాలస్తీనాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెంలో ధర్మన్న స్మారక భవనం నందు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ తదితర పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈప్ట్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ అధ్యక్షతన వహించారు. పలువురు వక్తలు మాట్లాడారు. ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూ వేలాది మందిని చంపివేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 1 సంవత్సరం క్రితం ఇదే రోజున ఇజ్రాయెల్పై గాజాలో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్లు దాడి చేశారనే సాకు చూపించి ఆ గాజాలో ఉన్నటువంటి 30 లక్షల మంది ప్రజల మీద నేటికి బాంబులు వేస్తూ దాడులు చేస్తూ ఇప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం 42,000 మందిని చంపివేశారు. ఆ శిథిలాల కింద ఇంకా వేలాది మంది ఉన్నారు. చిన్న పిల్లలు చదువుకునే పాఠశాలలకు మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ఆఖరికి అంటే యుఎన్ఓ ఆఫీసుల మీద కూడా బాంబులు వేసి అక్కడ ప్రజలను చంపివేస్తున్నారు. ఈరోజు 30 లక్షల మంది ప్రజలు నిరాశ్రలయ్యి తినడానికి తిండి లేక ఆకలి చావులకు గురవుతున్నా సరే నిత్యం బాంబులు వర్షం కురిపిస్తుంది. మానవ సమాజంలో ఇది చాలా ఘోరమైన కలి. ఏదైనా యుద్ధం చేయాలంటే ఆ సైనికుల మీద ఈ సైనికులు యుద్ధం చేసుకోవాలి, లేకపోతే ఆ మిలిటెంట్ల మీద యుద్ధం చేసుకోవాలి. అలా కాకుండా ఒక దేశ ప్రజల మీద, ఆ ప్రజల చిన్నపిల్లలు, మహిళలు మొత్తం అందరి మీద బాంబులు వేసి చంపివేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది సభ్య సమాజం ఖండించాలని చెప్పి దీని ద్వారా వచ్చే ప్రపంచ యుద్ధాన్ని నివారించాలని చెప్పి మా 3 పార్టీలు డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలిపించింది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు జరగడం అనేది జరిగింది. ప్రధానంగా మన దేశం అలీన ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రపంచ శాంతి కోసం గతంలో చాలా తీవ్రమైన ప్రయత్నాలు, నాయకత్వ పాత్రలో ఉన్నది. ఈరోజు బీజేపీ, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క పెద్దన్న పాత్రను పూర్తిగా వదిలేసి అమెరికా భాగస్వామిగా మారిపోవడం, అలాగే గతంలో పాలస్తీనాకి సంఘీభావంగా మనం అనేక కార్యక్రమాలు మన దేశం చేపట్టింది. మరి ఈ రోజున అది రివర్స్ అయ్యి ఇజ్రాయెల్కి మద్దతుగా బీజేపీ ప్రభుత్వం మాట్లాడటం వల్ల దేశంలోనే కాదు ప్రపంచంలోనే అనేక మందికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి వెంటనే ఇప్పుడైనా యుద్ధాన్ని ఆపే దానికోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతాం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కొమ్మినేని వెంకటరమణను కౌన్సిలర్స్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూల బుకేలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు, లోకార్పు వెంకటేశ్వరరావు, దొంతు మాధవ్, మీడియా కోఆర్డినేటర్ చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు. జిల్లా అదనపు ఎస్పీగా ఎన్ సూర్యచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రశాంత్ కిషోర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యాలయ సిబ్బంది సూర్యచంద్రరావుకు పూల బుకేలు అందజేసి అభినందించారు.
జంగారెడ్డిగూడెంలో ఆటోనగర్ లో వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. సాయంత్రం సమయంలో ఇచ్చే మహాహారతి చూడటానికి ప్రజలు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బతుకమ్మ వేడుకను నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ధనరాజు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ భక్తి గీతాలకు మహిళలు నృత్యాలు వేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గొంట్ల వెంకటేశ్వరరావు, లక్ష్మి, కోదాటి యాగశ్రీలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ రోజున ఉదయం నుంచి కూడా లలితాంబగా అలంకారంలో అమ్మవారిని ఎంతో వైభవంగా మన అందరం కూడా మరి భక్తులు 50 మంది భక్తులు కూడా కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మూలా నక్షత్రం రోజున సామూహికంగా ఆ కుంకుమ పూజలో అక్షాభ్యాస కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ రోజున అమ్మవారు శాశ్వస్త్రాలన్నీ కూడా పాట పెట్టుకుని జరుగుతుంది కాబట్టి భక్తులు 50 మంది కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని మూలా నక్షత్రం రోజున అమ్మవారు శాశ్వస్త్రాలను కూడా పాట రూపంలో పాడుకొని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. 12/10/24 తేదీ విజయదశమి తేదీ నుంచి స్వాములకు, భవానీయులకు, ఆంజనేయ స్వాములు అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. కావున అయ్యప్పలు స్వాములు అందరూ రావాల్సిందే. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడిన 3 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17.600 మిల్లీగ్రాముల బంగారం, 123 గ్రాముల వెండి, సెల్ ఫోన్, టీవీ, 5 మోటార్ వెహికల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. వీటి విలువ సుమారు 3,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. పలు చోట్ల దొంగతనాలకు పాల్పడిన జంగారెడ్డిగూడెంకు చెందిన కోన శ్రీనివాసరావు, విత్తనాల గణేష్, విత్తనాల దుర్గా సాంబలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సిఐవి కృష్ణబాబు పర్యవేక్షణలో స్టేషన్ ఎస్ఐ జబీర్, పోలీసులు సంయుక్తంగా 3ని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు, సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీని నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది.
అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో 5వ తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం ముగ్గురు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో 2 కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం రికవరీ చేయడం, 2 కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళు ముగ్గురు కూడా విత్తనాల శివ, విత్తనాల గణేష్, కోన శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు. ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా చెడు తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇది కూడా గత నేర చరిత్ర ఉందండి. గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి ముద్దాయిలు వీళ్ళందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్త సుందరమైన అమ్మవారి ఆలయాలు, కుంకుమ పూజల్లో పాల్గొన్న భక్తులు, కిక్కిరిసిన గంగానమ్మ, వాసవిమాత ఆలయాలు. వివిధ కేసుల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3,50,000 రూపాయల సొత్తు స్వాధీనం. జంగారెడ్డిగూడెంలో ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. శివైక్యం చెందిన బీజేపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు పర్వతం రాధాకృష్ణమూర్తి. ఘన నివాళులర్పించిన నాయకులు, ప్రజలు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.